గుడిలో పూజ నిమిత్తం అగ్నిగుండం ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఆ అగ్నిగుండంలోంచి అగ్ని ఎలా అంటే ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా మంటలు ఆ విధంగా వస్తున్నాయంట. అప్పుడు అలా చూడగానే రాజుకి ఒక్కసారి భయం వేసింది. ఆ అమ్మాయి చక్కగా మంచి పసుపు రంగు చీర, ఎరుపు రంగు సింధూరంతో తిలకం దిద్దుకుని, జుట్టు విరబోసుకుని చాలా అంటే చాలా అమ్మవారి రూపంతో భయం వేసే విధంగా ఉందంట. అది చూడంగానే రాజుకి చాలా చాలా భయం వేసేసి అప్పుడు రాజా అప్పుడు అంటుంది, రాజా రా, నన్ను చెరపట్టాలని చూసావుగా, ఇప్పుడు పట్టమేలే రాజువైతే గనక నువ్వు నన్ను ఇప్పుడు పట్టుకో అని చెప్పి అగ్నిగుండంలోకి దూకేస్తుంది. అలా దూకేసేసరికి రాజుకి చాలా భయం వేస్తుంది. ఆ తర్వాత కోట అంతా నాశనం అయిపోతుంది, రాజు నాశనం అయిపోతాడు, రాజ్యం పోతుంది. ఇంకా ఆ కోటల్లో నక్కలు ఊలలాడుతుంటాయంట. అలా ఈ స్టోరీని మన